మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు వెంకటరమణ. నేను కనిగిరి సబ్ డివిజన్‌లో సహాయ వ్యవసాయ సంఘంగా పనిచేస్తున్నాను. ఈ కనిగిరి సబ్ డివిజన్‌లో ముఖ్యంగా ఈ యొక్క ఇది టొబాకో అనేది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. కాబట్టి కనిగిరి కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా కనిగిరి మండలంలోనే ఈ యొక్క టొబాకో వేలం కేంద్రం కూడా ఏర్పాటు చేయండి. రైతులు పండించిన పంటను ఆ వేలం కేంద్రం ద్వారా మనం అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వం సౌకర్యం కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా మా కనిగిరిలో 5,000 ఎకరాల్లో ఈ యొక్క టొబాకో పంటను సాగు చేయడం జరిగింది. కనిగిరిలో వచ్చేసి దాదాపు 1,500 ఎకరాలు, పామూరులో వచ్చేసి 1000 ఎకరాలు, వెలిగండ్లో వచ్చేసి 1200 ఎకరాలు, ఇచ్చంపాడులో వచ్చేసి 500 ఎకరాలు, అదేవిధంగా పీసిపల్లి వచ్చేసి అది ఒక 600 ఎకరాలు మొత్తం మీద ఈ పంట సాగు ఉంది. దాంట్లో 70% వచ్చేసి ఎఫ్సియు టొబాకో పొగాకు, 30% వచ్చేసి నాటు పొగాకు సాగు చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా టొబాకో కేంద్రం వారు ఎంత విస్తీర్ణంతో సాగు చేయడంలో అంత విస్తీర్ణంలో సాగు చేసినచో రైతులకు గిట్టుబాటు ధర లభ్యమైన ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రైతులు వాళ్ళ యొక్క టొబాకో పాటు ఎంత విస్తీర్ణం అయితే మనకు అలొకేట్ చేసినట్టు అంత విస్తీర్ణంగా రైతు సాగు చేయాల్సిందిగా కోరడం అనేది. మరియు ఈ టొబాకో పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినచో అది కూడా ప్రస్తుతం మనకు కర్ణాటకలో ఈరోజు కేజీ టొబాకో రేటు ₹190 ఉంది. అది ఎక్సలెంట్ క్వాలిటీ, అంటే బంగారు రంగు వస్తేనే దానికి మాత్రమే ఎక్కువ ధర ఉంటుంది. కాబట్టి ఈసారి కర్ణాటకలో మంచి వాతావరణ పరిస్థితులు, అధిక దిగుబడి వచ్చిన వల్ల ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టొబాకో వచ్చేసి దాదాపు 145 కంట్రీలో సాగు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చైనా కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఇండోనేషియా కానీ, ఈ బ్రెజిల్ కానీ, ఇండియాలో కానీ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మనం ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇతర దేశాల్లో పంట ఎక్కువగా సాగు చేయబడి క్వాలిటీ బాగా వస్తే మన ప్రోడక్ట్స్ ఎక్కువ మంది కొనరు. కాబట్టి రైతు సోదరులు ఈ టొబాకో పంట యొక్క విస్తీర్ణాన్ని తగ్గించుకొని ఇతర పంటలైనటువంటి మినుము కానీ, లేకపోతే శనగ కానీ, లేకపోతే పెసర కానీ, లేకపోతే కొర్ర కానీ ఇలాంటి పంటలు వేసుకొని అధిక దిగుబడి సాధించి రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఆస్కారం ఉందని మేము రైతాంగాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మేము మీటింగ్ పెట్టి టొబాకో యొక్క పంట యొక్క విస్తీర్ణం తగ్గించుకొని ఇతర పంటలకు మొగ్గు చూపాలని చాలామంది రైతులకు మేము తెలియజేయండి. అదేవిధంగా రైతులు కూడా ఆచరించడం జరుగుతుంది. కాబట్టి అందులో ముఖ్యంగా ఏంటంటే మన పంట అంతా కూడా మార్చి, ఏప్రిల్ మాత్రమే మన మార్కెట్ తీసుకెళ్తాం. ఇప్పుడంతా కూడా టొబాకో పంట వేసాము, నాటిన తర్వాత ఆకు ఒలుచుకోవాలి, ఒలిచిన తర్వాత మన బ్యానర్ మీద క్యూరింగ్ చేయాలి, క్యూరింగ్ తర్వాత మనం గ్రేడింగ్ చేయాలి, గ్రేడింగ్ చేసి బేలు చేసుకోవాలి, బేలు చేసిన తర్వాత మాత్రమే మార్కెట్కి పోవాలి. కాబట్టి మనది చాలా టైం ఉంది. ఈ లోపల ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ఉత్పత్తులు కన్నా వారికి అందుబాటులో ఉండి ఇతర దేశాలు మన ఇండియాకు వచ్చి మన ఉత్పత్తులు కొనుగోలు చేయరు. అప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు ఒక విస్తీర్ణం ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వచ్చి ఇతర ఆహార పంటలైనటువంటి మినుము కానీ, లేకపోతే ఈ బెంగాల్ గ్రామ్ కానీ, లేకపోతే ఆరిక కానీ, కొర్రలు కానీ ఇలాంటి పంటలు వేసుకునే రైతులు ఎక్కువగా లబ్ధి పొందాల్సిందిగా రైతాంగాన్ని కోరడం అనేది. ఈ యొక్క టొబాకో విస్తీర్ణం తగ్గించడానికి మన ప్రభుత్వం వారు ఇతర పంటల సాగు చేయడానికి సబ్సిడీ రూపంలో విత్తనాలు కానీ, కొంతమేర పురుగు మందులు కానీ, అదేవిధంగా నూతన టెక్నాలజీ కానీ రైతులకు ఉచితంగా అందుబాటులో తేవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునే రైతు సోదరులు ఇతర పంటలైనటువంటి యొక్క మినుము కానివ్వండి, లేదా శనగ పంట కానీ, రాగి కానీ, పెసర కానీ, కొర్ర కానీ, ఆరికలను సాగు చేసుకుంటే రైతులు నికర ఆదాయం బాగా పెరుగుతుంది. ఇతర దేశాల నుంచి కూడా వచ్చే ఇబ్బందులు కూడా మనం తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ వారు ఇచ్చే సబ్సిడీని అందిపుచ్చుకొని మీ యొక్క విస్తీర్ణం తగ్గించి ఇతర పంటల మొగ్గు చూపాల్సిందిగా మేము రైతాంగాన్ని కోరడం అనేది.